ఏబిఎన్ న్యూస్ కి తిరిగి స్వాగతం. వరుస దొంగతనాలతో హడలెత్తించిన చైన్ స్నాచర్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కేవలం 15 రోజుల్లోనే నిందితులందరినీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. నోయిడాకు చెందిన మెను, బలందర్ షహార్లో ఉంటున్న చోకాతో పాటు హైదరాబాద్కు చెందిన చింతమల్ల ప్రణీన్ చౌదరి ఈ దొంగతనాలు చేసినట్టు ఆధారాలు సేకరించారు. ఢిల్లీ పరిసరాల నుంచి తన స్నేహితులిద్దరిని హైదరాబాద్కు తీసుకొచ్చింది ముఠా నాయకుడు ప్రణీత్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. Next slide. 2 వారాల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్లతో దొంగలు హడలెత్తించారు. కేవలం 19 గంటల వ్యవధిలోనే 11 మంది మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దొంగతనాలను సీరియస్గా తీసుకున్న పోలీసులు రాచకొండ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు వెళ్లి ఆధారాలు సేకరించారు. దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు హైదరాబాద్లోనే ఉన్నారని తెలుసుకున్న పోలీసులు వీరి కదలికలపై నిఘా పెట్టారు. మోను, చోకాలు బుధవారం ఈదీ బజార్లో బైక్పై వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు నేరం అంగీకరించడంతో హోటల్లో బస చేసిన ప్రణీత్ చౌదరిని పట్టుకున్నారు. ఈ ముగ్గురు నుంచి 350 గ్రాముల బంగారం, 2 ద్విచక్ర వాహనాలు, ఒక డాగర్ను స్వాధీనం చేసుకున్నారు. 19 గంటల్లోనే 11 చైన్ స్నాచింగ్లకు ప్రధాన సూత్రధారి చింతమల్ల ప్రణీత్ చౌదరినని పోలీసులు గుర్తించారు. బీటెక్ మధ్యలో వదిలేసిన ప్రణీత్ చౌదరి బీబీఎం చదివేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ దౌత్యపరమైన నేరం చేయడంతో లండన్ పోలీసులు ఢిల్లీకి పంపేశారు. అక్కడ ప్రణీత్ చౌదరి చిన్న నేరాలు చేసి జైలుకెళ్లాడు. ఢిల్లీ పోలీసుల నిఘా ఎక్కువ అవడంతో తన స్వస్థలం హైదరాబాద్కు వచ్చి నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ గొలుసు దొంగతనాలకు వాతావరణం అనువుగా ఉందని గుర్తించిన ప్రణీత్ చౌదరి తన స్నేహితులకు ఢిల్లీ నుంచి రప్పించి దొంగతనాలకు పాల్పడ్డాడు. తాను బస్ చేసిన హోటల్ బిల్లును గూగుల్ పే ద్వారా చెల్లించాడు. కేసు ఛేదించడంలో, నిందితుల్ని పట్టుకోవడంలో ఇదే కీలకంగా మారింది. చింతల ప్రణీత్ చౌదరి డిస్కంటిన్యూడ్ చేశారు ఇంజనీరింగ్ డిగ్రీ. తర్వాత బీబీఎం కోసం హీ వెంట్ టు ఇంగ్లాండ్. బీబీఎం కోసం ఇమిగ్రేషన్ లా వైలేషన్ చేసిన తర్వాత అతనికి రీపాట్రియేషన్ జరిగింది. అతను కూడా ఇంతకుముందు 3 కేసెస్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్ అంటే సరూర్ నగర్లో, సరూర్ నగర్ ఉప్పల్లో 2014 3 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ అందరు గ్యాంగ్ మెంబర్లో ఫ్రెండ్షిప్ నోయిడా జైల్లో స్టార్ట్ అయింది. నోయిడా జైల్లో అందరు ఈ క్రైమ్ వరల్డ్కి అన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత ఈ పెద్ద గ్యాంగ్ ఫామ్ చేశారు. అండ్ హైదరాబాద్ అంటే ప్రణీత్ చౌదరికి హైదరాబాద్లో మంచి ఐడియా ఉంది రోడ్కి. సో ప్రణీత్ చౌదరి అందరికీ పిలిచారు హైదరాబాద్లో. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా బైక్ హైర్ చేశారు. ఇది కేటీఎం బైక్ ఫ్రమ్ ఓఎల్ఎక్స్ ఏజెన్సీ. ఇది అన్నేమ్డ్, అన్రిజిస్టర్డ్ ఆన్ ఏ రెంటల్ బేసిస్ చేసిన తర్వాత దే స్టార్టెడ్ రెక్కీ చేశారు ఎంటైర్ ఏరియాలో. వనస్థలీపురం, హయాత్ నగర్, మీర్పేట్, ఎల్బీ నగర్ అన్ని సరౌండింగ్ ఏరియాలో. అండ్ దెన్ దే స్టార్టెడ్ టోపోగ్రఫీ స్టడీ చేసిన తర్వాత మోస్ట్లీ ఈ క్రైమ్లో చింతమల్ల ప్రణీత్ చౌదరి పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు అంటే లోకల్ పర్సన్కి ఛాన్సెస్ ఆఫ్ ఫేషియల్ రికగ్నిషన్ ఆర్ సంబడి విల్ నో. సో అతను ఓన్లీ గైడ్ చేశారు, మాస్టర్ మైండ్ లాగే. మీ ఛానల్ తరఫు నుంచి మళ్ళీ ఒకసారి నేను పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము, సీసీటీవీ ఫుటేజ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మోర్ దాన్ 600 సీసీటీవీ ఫుటేజ్కి వీడియో ఎన్హాన్స్మెంట్ టెక్నిక్ ద్వారా అనాలిసిస్ జరిగింది. తర్వాత అన్ని పబ్లిక్ ప్లేసెస్లో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఈ అన్ని ప్లేస్లో ఫిజికల్ సర్వేలెన్స్ బై ఆల్ ద లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, both of Rachkonda and Hyderabad. Continuously 24 hours it continued. Tarvata more than 2000 lodges hotel checking jargindi Rachkonda lo, Hyderabad police limit lo, and very close interaction with Cyberabad, Rachkonda, Gautam Budh Nagar police station, Noida and Delhi police. ఇది లీక్ ఒక చాలా ఇంపార్టెంట్ క్లూ ఎట్లా వచ్చింది. గ్యాంగ్ లీడర్ ప్రణీత్
ఈ పేమెంట్ ఒక గూగుల్ పే ద్వారా పేమెంట్ చేశారు లాడ్జ్లో. గూగుల్ పే ఒక యాప్స్ ఉంది. సో గూగుల్ పే ద్వారా ఈ పేమెంట్ ఒక మంచి క్లూ వచ్చింది. ఈ సందర్భంలో నేను హైదరాబాద్ సిటిజన్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ సిటీలో 2,50,000 పైన కెమెరాస్ ఉన్నాయి. మన టార్గెట్ 5 lakh ఉంది. నేను గ్యారంటీ ఇస్తున్నాము, లాస్ట్ ఇయర్ 2018లో క్రైమ్ రిడక్షన్ వాజ్ 6 to 8% వేరే కేటగిరీస్లో. పబ్లిక్ పోలీస్ పార్ట్నర్షిప్ ద్వారా ఎక్కువ సీసీటీవీ కెమెరా పెడితే ఐ విల్ రిడ్యూస్ ఇట్ ఫర్దర్ 5% నెక్స్ట్ ఇయర్. ఇదిలో పబ్లిక్ కోఆపరేషన్ కావాలి, మీడియా తరఫు నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. అంటే మీ అందరు కూడా నేను సైతంకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి.